హాయ్ హలో అండి, వెల్కమ్ టు హాష్కా వ్లాగ్స్. ఈ వీడియోలో దొండకాయ నువ్వు పొడి కూర ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. దొండకాయ కర్రీని చాలామంది ఇష్టంగా తినరు కదండి. ఇలా చేసి పెట్టండి, లొట్టలు వేసుకుంటూ తింటారు. ముందుగా కుక్కర్లో పెడితే కనుక కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదు దొండకాయ కూడా బాగా ఉడుకుతుంది, జ్యూసీగా ఉంటుంది. ఇంకా మనం ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలను కట్ చేసుకుని వేపించుకుందాం. ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే సాల్ట్ వేసుకోవాలండి. అవి వేగేలోపు ఒక చిన్న సైజు టమాటా ఇంకా దొండకాయల్ని కట్ చేసుకుని పెట్టుకుందాం. చూసారు కదా, ఇలా అయితే కట్ చేసుకోవాలి. దొండకాయలు గుత్తు దొండకాయల్లాగా అన్నీ కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఈలోగా ఇవి మగ్గిపోయినాయి కదండి, ఇవి కూడా వేసేసుకుందాం. ఈ గుత్తి దొండకాయ నువ్వు పొడి కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేకాదు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కమ్మగా, టేస్టీగా, రుచిగా ఉంటుంది. ఎంత తింటున్నామో కూడా మనకే తెలీదు, అంత రుచిగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి ఎలా ఉందో. ఇంకా మనం చిన్న అల్లం ముక్క కూడా వేసుకోవాలండి దంచుకుని. నేనైతే దీంట్లో ఎటువంటి మసాలాలు కూడా వేయనండి, ఎందుకంటే ఆ నువ్వుల పొడి వేసిన తర్వాత ఆ కమ్మదనం పోకుండా ఉండడానికి మనం మసాలా కూడా ఏం వాడకూడదు. ఏం వాడకుండా ఉంటేనే ఈ కర్రీ టేస్టీగా ఉంటుందండి, ఎందుకంటే నువ్వు పొడి వేస్తాం కదా. 2 స్పూన్స్ నువ్వులు వేపించుకుని ఇలా దంచుకుని వేసుకోవాలండి, మెత్తగా పొడి చేసుకుని. ఇవి కూడా వేసేసుకోవాలి. మనం కూర ఉడుకుతూ ఉండగానే, కూర వండుతున్నప్పుడు ఎప్పుడు కూడా మంట లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, లేకపోతే అడుగంటుతుంది. ఇవి కూడా మగ్గిపోయాయి కదండి. ఇప్పుడు ఉప్పు, కారం, తగినన్ని నీళ్లు పోసుకుని మనం కుక్కర్ మూత కూడా పెట్టేసుకుందాం. ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. చూసారు కదండి, ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. 2 విజిల్స్ వస్తే మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరే తిని చెప్తారు, అంత టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే. చూసారు కదండి, 2 విజిల్స్ అయితే వచ్చేసాయి. ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసేసుకుంటే ఇలా ఉంది. ఇంకా గ్రేవీ కూడా వస్తుందండి, ఎందుకంటే మనం నువ్వు పొడి వేస్తాం కదా. చాలా గ్రేవీగా చాలా టేస్టీగా ఉంటుంది. దొండకాయ నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఉంటాను, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.